నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా సరే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ కేసు అప్పీలు తామే ఆర్గ్యూ చేసుకోవచ్చు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అని తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ గంగాపురివాలా, జస్టిస్ భారత్ చక్రవర్తితో కూడిన ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా ఆదేశించడం జరిగింది. కేసున్న రోజున సదరు ముద్దాయిలు వ్యాన్లో తీసుకొస్తారు. అనవసరంగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కోర్టులోని ఆ కాంప్లెక్స్లో కూర్చోబెడతారు. కేసు అయిపోయినా కూడా వేరే వాళ్ళతోని తీసుకెళ్ళడానికి సాయంత్రం దాకా వెయిట్ చేయాలి. ఇవన్నీ కట్ షార్ట్ చేస్తూ కేసున్న రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకుని చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లీగల్ ఎయిడ్ ద్వారా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. కానీ వీళ్ళు పర్సనల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరైతే ఖైదీలుగా అనుభవిస్తున్నారో శిక్ష ఖరారు చేసిన వాళ్ళ అప్పీలు తమ కేసును తాము పర్సనల్గా జడ్జి గారికి విన్నపించుకోవచ్చు. దీనికి న్యాయవాదులు అవసరం లేదు అని అనుకుంటే వీళ్ళే చేసుకోవచ్చు. ఇది చాలా మంచి పరిణామం, టైం వేస్ట్ కాదు. వీళ్ళని వ్యాన్లలో తీసుకొచ్చి సాయంత్రం దాకా కూర్చోపెట్టడము, తర్వాత టైం వేస్ట్ చేయడం కాకుండా ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయడం బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.